రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల సందర్భంగా మేము ఇచ్చినటువంటి హామీల్ని వాగ్దానాల్ని అమలు చేసే ప్రక్రియలో చాలా లోతుగా అధ్యయనం చేసి అన్నింటినీ అమలు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు సంబంధించి కానీ తెచ్చినటువంటి విధానం కానీ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించుకోవాలి. 200 యూనిట్ల లోపు కరెంటు ఉచితంగా ఇచ్చే స్కీమ్లు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించేదాన్ని అనుకున్న సమయం కంటే ముందే త్వరితగతిన అందించి ముందు పోతాం. దాంతోపాటు రుణమాఫీకి సంబంధించి కూడా త్వరలోనే చేయబోతాం. దీనికి సంబంధించి ఐదేళ్లు ₹1,00,000 రుణమాఫీ చేస్తామనే అధికారం నడిచి 5 ఏళ్ళు పూర్తయితే కూడా ఆ ₹1,00,000 కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదని అరిసి గీ పెడతా ఉన్నారు. మీరేం అరవాల్సిన అవసరం లేదు, గీ పెట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకి మేము ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి అంకిత భావంతో మేము ఉన్నాం. ప్రజల కోసం తప్పనిసరిగా త్వరలోనే ఆ శుభవార్త కూడా వింటాం. అలాగే రైతు భరోసాకు సంబంధించి కూడా మేము రైతు బంధు నుంచి రైతు భరోసా చేసే ప్రక్రియలో ఇచ్చే రైతు భరోసా మొత్తం కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం రైతాంగ సోదరులకు అందించాలనేటువంటి పట్టుదలతో ఉన్నాం. అయితే మీరు ఇచ్చేటువంటి ప్రతి పైసా మేము ఈ పథకాల ద్వారా ప్రజలకి అందించేటువంటి స్కీమ్స్ ద్వారా ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజలకు సంబంధించింది. ప్రజల ద్వారా కట్టినటువంటి పన్నులు, వాళ్ళ శ్రమతో చెమటతో కట్టినటువంటి పన్నులతో వచ్చినటువంటి ఆదాయంతో చేస్తున్నారు. లేదు మా కుటుంబాలు కాదు, ప్రభుత్వ పరంగా కస్టోడియన్గా ఉండి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడేటట్టుగా ప్రతి పైసాన్ని ఖర్చు పెట్టాలన్నదే మా అందరి ఆలోచన. రైతు భరోసా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటాం, ఒక సబ్ కమిటీ కూడా నియమించి విధి విధానాలు నిర్ణయించుకుంటాం. సో విధి విధానాలు నిర్ణయించేటప్పుడు మీరు సొంతంగా నిర్ణయాలు చేయదలుచుకోలేదు. ప్రజల డబ్బు ఇచ్చేది ప్రజలకు, రైతులు. సో ప్రజలందరి మధ్యలో చర్చ పెట్టి అన్ని జిల్లాల్లో ఇప్పుడు సాధ్యమైనంత వరకు పాత 10 జిల్లాల్లో స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా కూలంకషంగా కూర్చి
డెఫినెట్గా రేపు పొద్దున జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లోనే ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చి ఆ రిపోర్ట్ అసెంబ్లీలో చర్చ పెట్టి అంతిమంగా అందరం చర్చించిన తర్వాత విధి విధానాలు రూపకల్పన చేస్తారని కూడా చేస్తాం. సో ఈ నిర్ణయాలు చేసే ప్రక్రియ అంతా కూడా ఏదో 4 గోడల మధ్యలో కూర్చొని మా ఇష్టాన్ని రీతిగా చేసుకుంటున్నాం, ఎవరైనా అక్కడెక్కడ మాట్లాడుతాను వార్తలు వింటాం, ఏం లేదు. మాది చాలా ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం. జవాబు ప్రజలకి అకౌంటబుల్గా కూడా ఉండాలనుకుంటున్నాం. ప్రజల కంటే ప్రతి పైసలు కూడా ఎవరికి ఇవ్వాలి, ఎవరి కోసం ఖర్చు పెట్టాలనేది ప్రజల్ని అడిగి వారందరి అభిప్రాయాల మేరకే ఖర్చు కూడా పెడతాం. సంపద సృష్టిస్తాం, పంచుతాం. ఆ పంచే ప్రక్రియ కూడా ప్రజల ఆలోచన మేరకే చేస్తాం. త్వరలోనే ఈ సభలో సమావేశాలు కూడా ఉంటాయి. రైతాంగ సోదరులందరితో మాట్లాడతాం, ట్యాక్స్ పేయర్స్తో మాట్లాడతాం, ఈవెన్ ఈజీఎస్ వర్కర్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ పే చేసే వాళ్ళతో మాట్లాడతాం, అందరి మీడియా మేధావులతో మాట్లాడతాం, అందరితో మాట్లాడతాం. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని అంతిమంగా సబ్మిట్ రిపోర్ట్, దాన్ని ఆ రిపోర్ట్ సభలో పెట్టి చర్చించి అనౌన్స్ అంటే అందరూ ఏ రకంగా చూసుకున్నాక ఏ ఒక్కదాన్ని కూడా మేము వదిలిపెట్టమని చెప్పడం కోసం నేను చెప్తాను. బహుశా ఆశపడతా ఉండొచ్చు, ఏదో ఒకటి చేయకుండా వదిలేస్తే బాగు, దాన్ని పట్టుకొని మేము ప్రజలు రెచ్చగొట్టి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మరో 5 తరాలకు వస్తాం, 15 ఏళ్ళు జయం ఉంటాం అని చెప్పే అల్లబల్లి కబుర్లు నమ్మాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం 100% ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈవెన్ ఇంక్లూడింగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా జాబ్ కాలను సభలో పాటిస్తుంది. అంటే రచ్చబండ లాంటి కార్యక్రమాలు ఊర్లలో చర్చిస్తాయి. పాత 10 జిల్లాలకు సంబంధించి అనుకున్నాం, పాత 10 జిల్లాలకు సంబంధించి వర్క్ షాప్ అందరినీ మాట్లాడతారు. ఫైనల్గా ప్రజలు అందరూ ఇచ్చిన కేసీఆర్ మీకు మీరే తక్కువ 5 ఎకరాలకే ఉండాలి, 5 ఎకరాల వాళ్ళకే రైతు భరోసా అని కూడా వార్తలు వస్తున్నాయి. 5 ఎకరాల వరకు ఇస్తారా? ఇట్లా చెప్పారు చాలా 4 గోడల మధ్యలో కూర్చొని నిర్ణయాలు చేయము. ఎవరైనా ఎటువంటి తప్పు ప్రచారం చేసుకుంటారో నమ్మవాలి. కమిటీకి సంబంధించి చర్చించి అసెంబ్లీలో డిస్కస్ చేసి కదా ఆలస్యం అవుతుంది. అవకాశం వస్తుందంటే ఈ నెలలోనే ఇవన్నీ కూడా ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ ఎవరెవరు మాట్లాడతారు? అంటే మీరు ఎక్కువ రోజు అంటారు, రైతులు అంటారు, రైతాంగ నాయకులు, ఆల్ పార్టీ మీటింగ్స్ అందరూ ఎప్పటిలో చేస్తారు? సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నాడు మీ జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అదే అంటే మీరు కాబట్టి చాలా దురదృష్టకరం. రైతు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. రైతే కాదు, ఏ మనిషి కూడా పుట్టింది బతకడానికి, చావటానికి కాదు. బతకడానికి కావాల్సినటువంటి మార్గాలన్నీ ఎత్తుకొని మనం ముందుకు పోవాలి తప్ప ఎవరు కూడా నాకు ఇటువంటి ఆత్మహత్య చేసుకుంటే కరెక్ట్ కాదని ప్రగాఢంగా చదువుకున్నాం. అదే చెప్తాం. సరే, ఎవరు ప్రోత్సహించారు, ఎందుకు జరిగింది, ఎవరున్నారు దీని చాలా స్పష్టంగా లోతుగా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడం కాదు. అలా ఎటువంటి ఎవరైనా ఉంటే కఠినంగా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చారు. ఎవరున్నా ఎవరిని ఉపేక్షించాలని వదిలిపెట్టింది. సార్, కొద్దిసేపటి క్రితం మీ కోదండ రెడ్డి గారు చెప్పారు, టీఆర్ఎస్ వాళ్ళ నాయకులు ప్రోత్సాహంతో సూసైడ్ జరిగింది, మందు దాదే చనిపోడు అనే సమాచారం మీ దగ్గర ఇంకా లోతుగా కూడా డిపార్ట్మెంట్ చెప్పారు. అన్ని రకాల అధ్యయనం
సార్ క్యాబినెట్ మనిషి ప్రాణం చాలా విలువైంది. అందరూ చాలా టీఆర్ఎస్ ఇలాంటి చేస్తుంది అనుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు అన్నీ తెలుస్తుంది. సరే ఈ రైతు భరోసాకు సంబంధించి రిపోర్ట్ ప్రకారం క్యాబినెట్ విస్తరణకు సంబంధించి డిస్కషన్ జరుగుతుంది పైన. ఇప్పుడు ఈ మంత్లో ఉండే చర్చ అది పార్టీ నిర్ణయం అధిష్టానం ఈసీసీ మీద ఏమైనా ఉంటుందా సార్? ఈసీసీ మార్పు ఉంటుందా ఈ మధ్య ఏమన్నా? ఇప్పటికే దానిపైన వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సంబంధించిన నాయకులకు కేంద్ర నాయకత్వం వాళ్ళు దానిపైన కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ చేస్తామని ఇద్దరు ముఖ్యమంత్రుల చర్చల గురించి ఇవాళ మీరు అరేంజ్మెంట్స్ రివ్యూ చేశారు. అజెండా ఏముండబోతుంది 6వ తేదీ? 6వ తారీఖున అజెండా మొత్తం కూడా రాష్ట్ర విభజన జరిగి ఆ విభజనలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పొందుపరిచినటువంటి అనేక అంశాలు గత 10 సంవత్సరాల నుంచి కొన్ని పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ ఉంది. ఆ పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలు పనికొచ్చేవన్నీ కూడా 5 మండలాలు వెనక్కి వాళ్ళని మీరు అడిగారు కదా సార్. ఏపీ వాళ్ళు దానికి సానుకూలంగా ఉన్నారా? 5 గ్రామాలు 7 మండలాలు వాళ్ళు అడుగుతున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు 7 అడుగుతున్నారు. భద్రాచలం అభివృద్ధికి నోచుకోవట్లేదు గత 15 దానికి వారి చరిత్ర మర్చిపోతే ఎట్లా? రాష్ట్ర విభజన జరగక ముందు తెచ్చినటువంటి చట్టంలో 7 మండలాలు లేవు. 7 మండలాలు తెలంగాణకు. విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చి 7 మండలాలని ఆంధ్ర ప్రదేశ్ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. వారు హయాంలో 7 మండలాలని ఆంధ్రకు ఒప్పిస్తే ఆనాడు అపోజిషన్లో మేము శాసనసభలో ఉండి దీన్ని వ్యతిరేకించాలని ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేసి తీర్మానం చేసి నేను అందరిని ఢిల్లీ తీసుకొని పోతానని సభకి మాటిచ్చినటువంటి ఆ సభానాయకుడు పూర్తిగా గాలి వదిలేసి 10 ఏళ్ళు దాని నుంచి మాట్లాడుతున్న సంతృప్తి ఇవాళ తగుదమ్మా అని 7 మండలాల కోసం పట్టణాలు ఎస్ 7 మండలాల కోసం పట్టణాల కోసం మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకత్వం మీ నాయకుడు మీరు తప్పనిసరిగా మీరు తీసుకునే నిర్ణయానికి ఉంటాం, సపోర్ట్ కూడా చేస్తాం. మేము అడిగే వారం మీ వల్లే అవి కోల్పోయాం. కాబట్టి ఎప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవడం కోసం మీరు ముగ్గురు దానికోసం ఒక దీక్ష చేయండి. 7 మండలం రావటమా పోవటమా ఏదో తెలుసు ఏంటి ఎందుకు వెళ్ళిపోతున్నారు? 10 ఏళ్ళు మీరే కూర్చుని దానివల్ల నష్టపరిచయం జరిగింది. దీక్ష కూర్చోండి. సీలేరు ప్రాజెక్ట్ వస్తుందా అంటే అది కూడా ఉంటుందా? సీలేరు ప్రాజెక్ట్ సీలేరు చట్టంలో నేను అదే చెప్పాను. చట్టం ద్వారా మనకి పొందుపరిచిన హక్కు కలిగితే సాధ్యమైనంత ప్రభుత్వం కోసం మనం చర్చలు కూర్చొని మాట్లాడతాం. మిగతా అంశాలు చెప్పాను నేను. వారు వచ్చిన తర్వాత 10 ఏళ్ళు వారు పుణ్యమే అవి పోవడానికి కారణం. 7 మండలాలు పోవడానికి కారణం కేవలం టీఆర్ఎస్. ఆనాడు టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇద్దరు పార్లమెంట్లో ఒకరికొకరు మద్దతు ఇస్తూ చేసుకున్న పాపమే 7 మండలాలు పోయింది. కానీ వాస్తవంగా చట్టమర్చులకు 7 మండలాలు పోలే. 7 మండలాలు తెలంగాణలో ఉంది సార్. రేపు 6వ తారీఖు వాళ్ళు వేయాలి సార్. రేపు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. 6వ తారీఖు నాడు చంద్రబాబు గారితో మాట్లాడుతున్నారు కదా సీఎం గారు. వాళ్ళిద్దరి మధ్యలో ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంటుందండి 7 మండలాల గురించి. సరే ఈ రైతు భరోసాకు సంబంధించి రిపోర్టు అసెంబ్లీలో ప్రవేశపెడతాం అంటున్నా. ఆ అసెంబ్లీలో ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్షం ఉంటుందా? మీరే విలీనం అందరి సభ్యులకి మాట్లాడే అవకాశం అందరూ ప్రతిపక్షానికి కూడా వారే విలీనం ఉంటుందా? అప్పటి వరకు ప్రతిపక్షాన్ని ఉంచుతారా ఉంచారా అని కలుపుకుంటున్నారు కలిపేసుకోవడం. పార్టీల
సార్ హరీష్ రావు గారు ఇప్పుడు సార్ మీరు ప్రధాన ప్రతిపక్ష నేత వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళు సార్ ఇప్పుడు అంటే సార్ ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడతా మేము జూన్ జూలైలోనే మేము రైతు బంధు డబ్బులు బ్యాంకులు వేసాము, వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు ఇస్తామో కూడా చెప్పట్లేదని ఇప్పుడే హరీష్ రావు గారు బహిరంగ నేను చెప్పేది హరీష్ రావు గారు లాంటి కలబొల్లి మాటలు చెప్తారు. నేను రైతులకు అవసరమైనటువంటి వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమాలకు సంబంధించిన రుణమాఫీ సంబంధించిన 2 లక్షల సంబంధించిన నిర్ణయం కూడా జరుగుతుంది. అది వాళ్ళు పని కార్యక్రమం ఉండడంలోనే రైతు భరోసా చర్చ కూడా జరుగుతుంది. దాని గురించి కూడా నిర్ణయం చేస్తారు. రైతు భరోసా రైతులకి ఎక్కడ కూడా అంటే పంట కాలం ఆలస్యం నష్టం జరిగే ప్రక్రియ లేకుండా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం టైంకి అంతే రిటర్న్ చూస్తాం. పంట పెట్టుబడికి ఇవ్వట్లేదు, కాలం పంట సీజన్స్ కాలం పోయిన తర్వాత ఇస్తున్నారని అంటారు కదా సార్ వాళ్ళు. పంట బేసిక్గా ఇన్ ద బిగినింగ్ వాట్ దే వాంట్ టైమ్లీ లెండింగ్. ఇది ఫార్మర్ పంట రుణం అనేది టైంలీ కావాలి. ఆ పంట రుణాలు పొందడానికి గత 5 ఏళ్ళుగా లేకుండా చేసేవాడు. మనీ లెండర్స్ దగ్గర పోయిన పరిస్థితి సృష్టించారు. అంతిమంగా మనీ లెండర్స్ దగ్గర పోయే 2 రూపాయల నుంచి 10 రూపాయలు వడ్డీ దాకా పోయే పరిస్థితి సృష్టించారు. మేము ఆ పరిస్థితి లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ సంబంధించి ముందరలో నిర్ణయం తీసుకుంటున్నాం. వాళ్ళు మనీ లెండర్స్ దగ్గర పోయే పరిస్థితి లేకుండా చేస్తున్నాం. వాళ్ళ చేతి నిండా సరిపోయే విధంగా ఆర్థికంగా పెట్టుబడి పట్టించే విధంగా కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం. సార్ బట్టి సార్ ఇప్పుడు రేపు 6వ తేదీన జరిగే సమావేశంలో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు గురు శిష్యులు అనే చర్చ ఉంది కదా, మీరు ఎట్లా చూస్తారు? గురు శిష్యులు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. శిష్యుడైతే ఆయన గురువు అయితే శిష్యుడైతే సాక్ష్యం అని ఇప్పటికే 2 సార్లు చాలా స్పష్టంగా చెప్పారు. కావాలని కొంతమంది బుర్రవేయడం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిందని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి సాచర్లే కదమ్మా. గురు శిష్యులు అనే పదానికి అర్థం లేదు. ఎవరు మాట్లాడితే ఆయన ఏమన్నాడో మరి వినుంటారు, అన్నం ఏదో చేస్తారు. సార్ కేసీఆర్ గతంలో మీ ప్రతిపక్ష హోదాను తొలగించారు, కేసీఆర్ గతంలో మీ ప్రతిపక్ష చేసిన తప్పిదాలన్నీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు చేసిన తప్పిదాలన్నీ మనం రెట్టాడుతున్నాం. బట్టి గారు ఢిల్లీ వెళ్తున్నారా? మీరు ఢిల్లీ వెళ్తున్నారా? మీరు కూడా ఢిల్లీ వెళ్తున్నారా ఇప్పుడు? లేదు సార్ రైతులకు రుణమాఫీ సంబంధించి రైతుల గురించి మాట్లాడుతున్నారు. కానీ కౌలు రైతులకు కూడా హామీ ఇచ్చారు. వాళ్ళు అంటే రైతు రుణమాఫీ వదిలేశారు. ఇప్పుడు రైతు భరోసా విషయంలో కౌలు రైతులకి ఏ విధంగా మీరు సహాయం చేస్తారు? దాని గురించి కూడా మనం ఎగ్జామ్ చేస్తాం. నాట్లు మొదలవుతున్నాయి. రైతుల దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అంటే ఈ 2 లక్షల రైతు భరోసా గురించి ఒక ఆయన మాట్లాడుతుందా, ఓ కుక్కలో ఇచ్చినోడికి ఇచ్చారు, కొండలోకి ఇచ్చారు, రోడ్డు వేసినోడికి ఇచ్చారు, మీరు మా డబ్బులు వచ్చి పెడదాం. మేము అడుగులకు కారు వస్తామని చెప్పలేదు. ప్రజల సొమ్మే ప్రజలను అడుగుతాం. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం. అందరికీ కుటుంబంలోకి కూడా ఇవ్వండి. వాళ్ళు ఏ పంట పండే రోడ్డు కూడా ఇచ్చేసి అర్థమైన ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఆలోచన ఎందుకంటే తల్లులు కట్టేది ప్రజల నుంచి వచ్చిన డబ్బులు కానీ జాగ్రత్తగా రూపాయి జాగ్రత్తగా కట్టుకుంటాం. న్యాయబద్ధంగా ధర్మంగా వాడుకుంటాం. గోబరాగా చేయకూడదు. ఏదైనా తీసుకున్నా మేము మాత్రం 4 గోడల మధ్యలో సొంతంగా మేము తీసుకున్నాం. ప్రజల మధ్యలో చర్చ పెట్టి ప్రజల అభిప్రాయాలు తీసుకొని చర్చించి అందరూ అభిప్రాయాలు తీసుకుంటాం. అది కూడా కొద్ది రోజులు ఎక్కువ రోజులు టైం